నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్పైసీ మరియు రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై గ్రేవీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇది రైస్, రోటీ, ముద్ద, చపాతీ, పూరి, బిర్యానీ ఏ దాంతో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. ముందుగా 1 కిలో చికెన్‌ని బాగా శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. అలాగే మీరు కారం ఎంత స్పైసెస్‌ని తింటారో చూసి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకుంటున్నానండి. అలా వేసుకున్న తర్వాత 7-8 దాకా పచ్చిమిర్చిల్ని స్లైసెస్‌లా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే నేను ఇక్కడ 2 టొమాటోస్‌నైతే తీసుకున్నానండి. ఇలా అన్నీ పచ్చిగా కలపడం వల్ల ఆ స్పైసెస్ అంతా చికెన్‌కి బాగా అంటుకుంటాయి. కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఫ్రెష్ చికెన్‌తో ఫ్రై చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇది చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా ఉడుకుతుందండి. చికెన్‌కు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కనీసం 1 గంట మ్యారినేట్ చేయాలి. 3-4 గంటలు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కారం ఎక్కువైతే కారం రుచి మాత్రమే వస్తుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా సమతుల్యంగా వేయాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి రెడీ అయ్యేలా బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేయించడం వల్ల గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎక్కువ మంటపై వేస్తే బయట మాత్రమే కాలిపోతుంది. మధ్యలో మంట మీద నెమ్మదిగా ఫ్రై చేస్తే లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఉల్లిపాయలు బాగా వేగితే చికెన్ ఫ్రైకి మంచి రుచి వస్తుంది. చివర్లో కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేయిస్తే అద్భుతమైన సువాసనతో వస్తుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసంని వేసేస్తే సరిపోతుందండి. రుచి అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. అంతేనండి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఫ్రై అనేది చేసుకుంటే అప్పుడు మనకు మరి నెక్స్ట్ రసం అలాంటివి చేయాల్సిన అవసరమే లేదండి. దీంతోనే రాగి సంగటి, రైస్ ఏదైనా సర్వ్ చేసుకున్న పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పేయచ్చు. నేనైతే ఇక్కడ రాగి సంగటితో అయితే నేను సర్వ్ చేస్తున్నానండి. మీరు చపాతీ, నాన్ రోటీ ఎందులో సర్వ్ చేసినా పర్ఫెక్ట్ సైడ్ డిష్ అని చెప్పేయచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేసుకోండి. ఒక్కసారి ఇలా నేను చెప్పే దాంట్లో ట్రై చేసి చూడండి. బెస్ట్ అని అనిపిస్తుంది. రొటీన్‌గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంతో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.